హాయ్ అండి. హాయ్ తమ్ముడు. సో ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరంటే మీరేం చెప్తారు? నెక్స్ట్ సీఎం గురించి ఏపీలో నెక్స్ట్ అంటే మేము అన్న బర్త్డేకి మేము ఫిక్స్ అయిపోయి చెప్పేశాము. ఎవరి బర్త్డేకి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి మేము చెప్పేశాము. 2027 సీఎం ఎవరని చెప్పేసి కేక్ కట్ చేసేటప్పుడు 29 కేక్ కట్ చేసేటప్పుడే సీఎం జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఆయన బర్త్డేకి మేము విష్ చేసాం అందరము. పక్కా 100% జగన్ అన్ననే. ఎందుకంటే నా పేరు షర్మిల కదా, ఎంతైనా మా అన్న కదా, మా అన్న అంటే నాకు అభిమానం కదా, ప్రేమ కదా. మరి మా అన్నని గెలిపించుకోవడానికి మళ్ళీ నేను పాదయాత్ర చేయాలి కదా. మళ్ళీ ఈ షర్మిల పాదయాత్ర చేస్తుంది, మళ్ళీ మా అన్నని గెలిపించుకుంటుంది. ఇదైతే పక్కా అయిపోతుంది. ఈసారి మాత్రము ఎట్లా గెలుస్తుంది? కొంతమంది సో ఎవరు చేస్తున్నారో కానీ అంటే వైఎస్ షర్మిల గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో కలుస్తున్నారు అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమండి? ఇప్పుడు అన్నా చెల్లెళ్ళు కలవకుండా ఎలా ఉంటారు? సొంతము రక్త సంబంధం వాళ్ళది. ఒక అన్న చెల్లెలు ఒక అన్నని చెల్లెలు కలిస్తే తప్పేంటి అక్కడ? ఇది మరీ విడ్డూరం. ఇది మాటలు నాకు నచ్చలేదు. అయితే ఇది ఇప్పుడు అన్న తరపున మా చెల్లెలు మళ్ళీ సపోర్ట్ చేసిందంటే పక్కా అన్న మళ్ళీ సీఎం అవుతారు. వీళ్ళు ఎట్లా అంటే మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అంటే ముగ్గురు, బీజేపీ, ఇట్లా పవన్ కళ్యాణ్, ఇటు టీడీపీ, వీళ్ళు ముగ్గురు నిలబడి సపోర్ట్గా ఉండి గెలిచారు. కానీ అన్న సింగిల్గా వస్తాడు, సింహం సింగిల్గానే వస్తుంది. అదే చెప్తాడు కదా, పందులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుందని. ఆ అన్న ఎవరో తెలుసా? మా జగన్ అన్ననే. నోట్ చేసుకోండి. ఇప్పుడు చెప్పాను, ఇంకా 3 years తర్వాత కూడా ఇది మీ మైండ్లో పెట్టుకోవాలి. ఈ చెల్లెలు చెప్పిందంటే ఫిక్స్ అనుకోండి. ఇంకా అంతే. సీఎం మీ ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా అంటున్నారు, కానీ కూటమి ప్రభుత్వం సరికి మేము అన్ని పథకాలు అమలు చేస్తున్నాం, మాకే ఓట్లు పడతాయి అంటున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వము అంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఉండి పోరాడి ఉండింటే అస్సలు గెలిచేవాళ్ళు కాదు. ఇది మాత్రం ఫిక్స్ చెప్తున్నా నేను. కానీ ఇటు పవన్ కళ్యాణ్ వాడుకున్నారు, ఇటు బీజేపీ సపోర్ట్ చేసింది. వాళ్ళు నెక్స్ట్ టైం కూడా అలాగే చేస్తారు కదా. మీరు ఏ నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు? ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మొన్న బర్త్డే రోజే చూశారు. ఆయన కోర్టుకు వచ్చినందుకే అభిమానులు తండాలు వెళ్ళారంటే ఇక్కడ మన తెలంగాణలో సత్తా ఏందో చూపించారు. ఏపీలో ఇంకా ఎట్లుంటది? వర్షమే బస్సు యాత్ర స్టార్ట్ చేయబోతున్నాడు ఈ మంత్ ఎండింగ్ లో అంటున్నారు. అవునా? నాకు కూడా అన్న దగ్గరికి పోయే అవకాశం వస్తే అన్న తరపున ఫుల్ సపోర్ట్ చేసి ఓడిపోయిన కాన్స్టిట్యున్సీలు అదే విధంగా అవతల పార్టీలకు వెళ్ళి కాన్స్టిట్యున్సీలు బేస్ చేసుకుని 80 నియోజకవర్గాలు బస్సు యాత్ర ఉండబోతున్నాను. అవును, నిజంగా బస్సు యాత్ర చేస్తే మాత్రము ప్రభంజనం సృష్టిస్తారు. ఎండాకాలమే ఇసుక వేసిన రాలనంత జనాన్ని మనం కూడా చూస్తాము. మీరు చూడండి, ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే అంతమందిని గుండెల్లో ఆయన అంతమందిని ప్రజల్ని సంపాదించుకున్నాడు జగనన్న.